మకర రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. అయితే జీవిత భాగస్వామి తోడు వల్ల ఏ పనైనా సులువుగా చేయొచ్చనే మనోభావన కలుగుతుంది. దానివలన మేలు జరుగుతుంది. ఏ విషయాన్ని సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకు కాలం వ్యతిరేకంగా ఉండి ఏ పని చేసినా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు చోటు చేసుకుంటాయి. చేసిన పనినే మళ్ళీ చేయాలి అనే భావన ఏర్పడుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. నలుగురిలోనూ అపఖ్యాతి లభిస్తుంది. అయితే ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి గోచరిస్తోంది. దేనికైనా సరే సమయం రావాలని వేచి చూస్తారు. అలాగే వేచి ఉండడం అనేది చెప్పదగినది. గృహ నిర్మాణ పనులు చేపట్టడానికి ఇది సరైన సమయం కాదు. కొంతకాలం వేచి ఉండి తర్వాత గృహ నిర్మాణ పనులు చేపట్టడం అనేది చెప్పదగినది. వాహన యోగం కూడా ఉంది. అయితే వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా చేసే ప్రతి పనిలోనూ మీకంటూ ఒక గుర్తింపు అనేది లభిస్తుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. భాగస్వామి వ్యాపారాలు కూడా మీదే పై చేయి అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి ముందుకు సాగుతారు. మనకంటూ రోజు ఉండాలి, మనకంటూ గుర్తింపు రావాలని ఎంతో శ్రమిస్తారు. ఆ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం అవకాశం గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్న కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. వాటి వలన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించే స్త్రీలకు కాలం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే ప్రతి చిన్న విషయానికి లోతుగా ఆలోచించి మనోవేదనకు గురి కాకుండా ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలొస్తాయి. విదేశీ పెట్టుబడులు లాభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలన్న మీ కోరిక నెరవేరుతుంది. వీసా లభిస్తుంది. పాస్పోర్ట్ విషయంలో కొంత జాప్యం జరిగిన మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే అవి అంత పెద్దగా ఇబ్బందికరమైనవి కావు. వివాహ సంబంధాలు చూస్తున్న వారికి కొంత ఆలస్యం అవకాశం గోచరిస్తోంది. కొంత నిదానంగా చూడండి. మంచి సంబంధం కుదురుతుంది. కొత్తగా పెళ్ళైన వారికి చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. మాటికి పోకుండా సామరస్యంతో ముందుకెళ్ళండి. దానివల్ల భవిష్యత్తులో విభేదాలు లేకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.